నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో తులసి పూజ నిర్వహిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, తులసి పూజను ఏ విధంగా నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో తులసి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మహిళామణులు తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర తెల్లటి పుష్పాలు, గులాబీ పూలు ఉంచాలి. అలాగే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కుంభ ఒత్తులు వేసి కూడా దీపాలు వెలిగించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రమిదలో 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడంతో పాటుగా ప్రత్యేకంగా ఇంకొక ప్రమిదలో కుంభవత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఇంటి యజమానికి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే తులసి కోట దగ్గర అరటిపండు ముక్కలు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండు గింజలు నివేదన చేసినట్లయితే సంపూర్ణంగా తులసి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే హారతి ఇచ్చేటప్పుడు తులసి కోట దగ్గర పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పూజ ప్రారంభానికి ముందే తులసికోట దగ్గర బియ్యపిండితో శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయాలి. అలాగే తులసి అమ్మవారికి సంబంధించి కొన్ని నామాలు ఉంటాయి. బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అని ప్రత్యేకమైన నామాలు ఉంటాయి. ఈ నామాలు చదువుకుంటూ మహిళామణులు తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తులసికోట దగ్గర పూజ చేసే సమయంలో యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అనే శ్లోకాన్ని పఠించినట్లయితే తులసి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంచి ఆ లక్ష్మీనారాయణల చిత్రపటానికి పంచోపచార పూజ నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ 5ంటిని లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర లక్ష్మీనారాయణలకు సమర్పించినట్లయితే తులసిమాత అనుగ్రహంతో పాటుగా లక్ష్మీనారాయణల అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో తులసి మాలికతో జపం చేసిన, తులసి మాలిక ధారణ చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో తులసి మాలికతో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు జపించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులసి కోట దగ్గర పూజ చేసేటప్పుడు తులసి దళాలు కోసి లక్ష్మీనారాయణల చిత్రపటానికి ఆ తులసి దళాలతో పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ తులసి దళాలు కోయాలి. తులసి దళాలు కోసేటప్పుడు మాతస్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమిత్వా నమోస్తుతే కుసుమై పారిజాతద్యై సుగంధైరపి కేశవ త్వయా వినా నైవ తృప్తి చినోమిత్వామతః శుభవని శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే మాతస్తులసి గోవింద హృదయానందకారిణి అంటే అమ్మ తులసి శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన దానివి. నారాయణస్య పూజార్థం చినోమిత్వా నమోస్తుతే అంటే శ్రీమన్నారాయణమూర్తి పూజ కోసం మాత్రమే నిన్ను కోస్తున్నాను. కుసుమై పారిజాతద్యై సుగంధైరపి కేశవ ఎన్నో సువాసన కలిగినటువంటి పుష్పాలు ఉన్నప్పటికీ త్వయా వినా నైవ తృప్తి చినోమిత్వామతః శుభౌ నీ దళాలతో పూజ చేస్తేనే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహిస్తాడు అనే అర్థం ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తులసి దళాలు కోసినట్లయితే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఇలా తులసి పూజను నిర్వహించండి. అలాగే తులసి మాలికతో జపం చేయండి, తులసి మాలిక ధారణ చేయండి. లక్ష్మీనారాయణల అనుగ్రహంతో పాటు తులసిమాత అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా గురుచంద్రుల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన పూజను నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
ఇప్పుడు చెప్పబోయే ఘట్టములు వరుసగా ప్రధానంగా 4 కనబడతాయి. ఒకటి అమ్మవారి యొక్క ఆవిర్భావం, రెండవది అమ్మవారి యొక్క పట్టాభిషేకం, మూడవది అమ్మవారి స్వయంవరం, నాలుగవది అమ్మవారి కళ్యాణం. 4 ఘట్టాలు ఒక్కసారి వింటున్నాం. ఈ విన్న ఫలితం అందరం పొందాలి. అయితే అమ్మవారు రావడానికంటే ముందు మరొకరు వచ్చారు. అమృతం కంటే మునుపు వచ్చినవాడు వచ్చినది లక్ష్మి. లక్ష్మి కంటే ముందు ఒకటి వచ్చింది, చంద్రుడు. చంద్రుడు వచ్చే అమ్మవారు వచ్చారట. ఇది ఆలోచించాలండి. అందుకే పైన కథలు చదివే వాళ్ళకి వేరు, కానీ క్షీరసాగర మథనమంతా ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనలో క్రింద నిలబడింది కూర్మం, ఆధార చక్రం. అక్కడి నుంచి మంథన పర్వతం, అదే మేరువు. మనలో మేరువు ఆధార చక్రం, కూర్మము అది మూలాధార స్థానం. వాసుకి కుండలిని శక్తి పరిశీలించండి. ఇక్కడ మొత్తం కుండలిని అయిందా? ఇదే శ్రీ విద్య, మరొకటి కాదు. ఇక్కడ సాధన రగిలింది. జ్వాలలతో మొదలై ప్రారంభమై అనేక ఒక్కొక్క దశ దాటుతుంటే రకరకాల సంపదలు దొరుకుతాయి. కానీ నిజమైన సాధకుడు అక్కడితో ఆగడు. అసలైన అమృతం పొందే వరకు సాధన చేస్తూ ఉంటాడు. అసలైన అమృతం పొందాలంటే చంద్రమండలంలోకి ప్రవేశించాలి. యోగంలో సరిగ్గా ఆజ్ఞాచక్రం దాటితే సహస్రారం వరకు చంద్రం. ఆ చంద్రంలోకి వెళితే మహాపద్మం మధ్యలో కూర్చుని పద్మాలయ కమలాలయ అయినటువంటి పరాశక్తి దర్శనం లభిస్తుంది. ఆవిడ లభించిందా నీకు అమృతం లభిస్తుంది. అదే మోక్షం. ఇది చూడండి, ఇక్కడ ఇదే కుండలిని సాధన, ఇదే యోగ సాధన, ఇదే వేదాంత సాధన. మొత్తం దీంట్లో దాగి ఉన్నది. కానీ క్షీరసాగర గాథ పురాణ కాలంలో జరిగిన ఒకానొక మిథ్ కాదు, సాధకుడికి జరిగే ఒకానొక సత్యం, ఒక సాక్షాత్కారం. గ్రహించేవాడికి గ్రహించినంత. ఇది దీనిలో దాగినది అర్థం. అందుకే చంద్రుడు వస్తే కానీ లక్ష్మి రాలేదు. చంద్రమండలం దాకా జీవుడు సాగితే కానీ ఆ తల్లిని దర్శించలేడు. ఆ తల్లి పేరు శ్రీ. ఆ తల్లిని పొందే సాధన పేరు శ్రీ విద్య. అదే ఇందులో కనబడుతున్నది. అటువంటి చంద్ర సాక్షాత్కారం అయ్యాక, చంద్ర అనే శబ్దానికి అర్థం తెలుసుకోండి. చది ఆహ్లాదే చంద్ర. ఆహ్లాదము, చల్లదనము, ప్రశాంతత, ఇదే చంద్రుడు. అందుకే పూర్ణచంద్రుడి యొక్క స్వరూపమైనటువంటి శుక్లపక్షంలో అమ్మవారిని ఆరాధించబడడంలో కూడా ఆంతర్యం ఆలోచించేవాడికి ఆలోచించినంత. లేదా మన హిందూ సంస్కృతిలో ఆలోచించిన అర్థం కానంత అద్భుతం ఉందన్న విషయం అర్థమైనా చాలా సంతోషం. ఎంత విషయం ఉన్నదండి ఇక్కడ. చిన్న మనం చేసే ఒక శ్రావణ మాసపు శుక్రవారంలో కూడా ఇంత గ్రహించవచ్చు. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. మొత్తానికి అమ్మవారిని పూర్ణిమ నాడు ఆరాధించాలి. చంద్రత్వాన్ని పొందగలగాలి. ఆ చంద్ర కళ ఆహ్లాదమైనటువంటి ఆ శాంతి స్వరూపం గోచరించింది. అందుకే చంద్రాం చంద్ర సహోదరి. ఆవిడ చంద్రుడి తోబుట్టువే కాదు, ఆవిడే చంద్రస్వరూపిణి. రాబోతున్నది అమ్మ. ఎలా వస్తున్నదో పరిశీలిద్దాం. ఒక్కసారి పరిశీలన మా పోతన గారు ఎలా చేశారో మొదలు పెట్టుకుని విష్ణు పురాణం ఎలా చెప్పిందో కూడా చెప్పుకుంటే, తొలుకారు మెరుగు కైవడి తళతళయని మేరుమరయ ధగధగ ఎనుచున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరిపుట్టె నృప. సిరిపుట్టె నృప చెప్తున్నాడు సుఖజోగిందులు పరీక్ష మహారాజుకి. తొలుకారు మెరుగు కైవడి, తొలకరి మెరుపులాగా అమ్మవారు వచ్చారు. తళతళయని మేను మెరయ, తళతళలాడుతున్న కాంతులతో కలుముల నీనడి చూపుల. అక్కడే చూపిస్తున్నాడు. చూపులలో ఐశ్వర్యాల్ని చిలికిస్తూ చెలువంబుల మొదలి టెంకి. సృష్టిలో ఉన్న సమస్త సౌందర్యాల గొప్పతనాల యొక్క స్వరూపమైన సిరి పుట్టె నృప. పుట్టిందా తల్లి. ఆవిడ వస్తూనే ఎలా వచ్చిందంటే కనులు అరమోడ్చుకునుందండి. కళ్ళు తెరిచి రాలేదు ఆ తల్లి. అరమోడ్చిన కళ్ళతోనే ఉంది. అంటే నిద్ర కాదు, ధ్యానంలో చెప్పుకోవాలి మనం. ఇక్కడ ధ్యాన స్థితిలో ఉంది ఆ తల్లి. ఆ ధ్యానం ఎవరిని ఉద్దేశించి ధ్యానం చేస్తోంది పరిశీలించండి. ఆ క్షీరసాగరంలోంచి ఒక అద్భుతమైన కమలం వచ్చింది. అది 1000 రేకుల బంగారు కమలం. 1000 అంటే లెక్కబెట్టి 1000 కాదు, అనంతం. అనంతమైనటువంటివి. వాటి రేకులు ఎన్ని కోట్లు ఉంటాయో కూడా పద్మపురాణం వర్ణించింది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాలక్ష్మీ నమ. సిరులు చిందించే శ్రావణలక్ష్మి ఈ శ్రావణ మాసంలో ఈరోజు చాలా విశిష్టవంతమైన సుదినంగా భావిస్తాం. ఈరోజు పగలంతా కూడాను ఉపవాసం ఉండాలి ప్రతి వాళ్ళు కూడా. ప్రదోషకాలంలో
శివుని ఆ గంగా నీటితో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయాలి. అనంతరం పార్వతీదేవిని ఆశాదేవి రూపంలో ప్రతిష్ఠించుకొని శక్తి మేర పూజ చేయాలన్నమాట. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం. అంటే మనకు సర్వశక్తుల్ని ప్రసాదించేది ఎవరు అంటే యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. శక్తితత్వాన్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైన తల్లి ఆ యొక్క పార్వతీదేవి. కాబట్టి ఆ పార్వతీదేవిని పరమేశ్వరుణ్ణి కూడాను ఇక్కడ మనం పూజ చేస్తున్నాం. ఈ శ్రావణ మాసంలో బుధవారం సాయం సంధ్యా సమయంలో పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట చేసేటువంటి అద్వితీయమైనటువంటి పూజ ఇది. ఇది ఎవరైతే చేస్తారో వారి యొక్క ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శంకరుడికి మాత్రం వేళ పట్టున పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అలా పెట్టలేదనుకోండి, ఆయన ఏమే అంటే అయిపోతోంది అందనుకోండి, ఆయనేం అలా ఆవిడే పెట్టాలని కూర్చోడు. భవతి భిక్షాందేహి అంటాడు పక్కకెళ్ళి. అన్నపూర్ణ భర్త ఎలా వచ్చాడో అంటారు. అందుకని వేళ పట్టున పెట్టేస్తుంది. అంటే కళ్ళల్లో పెట్టుకుని భర్తను చూసుకునే కామాక్షి. చెప్పారా? చెప్పక్కర్లేదు, చెప్పకుండా తెలుస్తుంది ఆవిడ పాతివ్రత్యం. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళటు చూడకుండా ఇలా తల తిప్పేసి గబగబగబా అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏం చేస్తోంది అంటే మహాపతివ్రత లక్షణం. సువాసిని తప్పకుండా చెయ్యవలసిన పని ఏమిటంటే, భర్త గారి పొద్దున్న పూజ చేసి అమ్మవారికి తాంబూలం పెడతాడు. పూజా మందిరంలో తాంబూలం సమర్పయామి అంటాం కదా. మిగిలినటువంటి ఉపచారాల కన్నా అమ్మవారికి తాంబూలోపచారం ఇచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఆ భావన చేస్తే దానికి వచ్చేటటువంటి శక్తి అపూర్వం. తాంబూలా రుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే అంటారు. కర్పూర తాంబూలం వేసుకునిట ఇలా ఇలా నవ్వులుతుంటే నాలుక ఎర్రగా అయిపోయి, పెదవులు ఎర్రగా అయిపోయి, దానిమ్మ గింజల్లా పళ్ళుంటే అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వింటూ ఇలా తలూపుతుంటే ఆవిడ తాటంకములు ఇలా ఊగుతుంటే ఆవిడ బుగ్గల్లో వాటి ప్రతిబింబాలు ఊగుతుంటాయి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకర్లు. అలా ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఆవిడ ఒక ఉన్నతాసనంలో కూర్చుని చక్కగా తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా కూర్చుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా 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 అంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు? చిన్నపిల్లలకి ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారనుకోండి, ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళో, వాడికి మొట్టమొదటి తాంబూలం అంటే ఏమిటో తెలియనప్పుడు అమ్మ తాంబూలం వేసుకుంటుంది. ఎక్కడైనా ఏ పెళ్లికో వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా కుర్చీలో కూర్చుని తాంబూలం తింటుంటే వాడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ మోకాళ్ళ మీద చేతులేసి అమ్మ నోటి వంక ఇలా చూస్తాడు. మంచి సువాసన వస్తుంటుంది కదూ. అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా చూసి ఏంటంటుంది, అమ్మా అమ్మ అది ఏంటమ్మా అంటాడు. అది తాంబూలం రా అంటుంది. అమ్మ నాకు పెట్టవా అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, భర్తకైనా సరే చిలక చుట్టిస్తుందేమో, అది భార్య హక్కు సుమండి. అది భార్య హక్కు. భార్య ఇస్తే వేసుకోవాలి రాత్రి. భర్త పూజా మందిరంలో పెట్టిన తాంబూలం భార్య మధ్యాహ్నం తినాలి. అది సువాసినిత్వం, 5వ తనం నిలబడడానికి అదొక కారణం. కాబట్టి ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. పిల్లలు వస్తే అమ్మ ఎప్పుడూ కూడా వెళ్ళి తాంబూలం పిసర పట్టుకొచ్చి నోట్లో పెట్టదు. అమ్మ పిల్లలకి తాంబూలం పెట్టేటప్పుడు చమత్కారం ఉంటుంది. చంటి పిల్లలు ఇలా దగ్గరికి తీసుకుని వాడి నోరు తన నోటికి దగ్గరగా పెట్టి తన తాంబూలపు పిడచ ఒకటి నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది.
అమ్మ నవిలిని ఆ తాంబూలపు పిడచవాడు నవిలి అద్దం దగ్గరికి పరిగెత్తికెళ్ళి నాలిక చూసుకుని అమ్మ అది ఎర్రగా ఉంది ఎర్రగా ఉంది అంటాడు. అమ్మ నోట్లో నవ్వులుతున్న ఆ తాంబూలపు పిడచ అమ్మ తన చేత్తో తీయకుండా నాలుకతో నోట్లోకి తోసినప్పుడు ఉన్నటువంటి పసితనంలో పొందినటువంటి మాధుర్యం పరమాద్భుతం. ఆ రోజులు వేరు, ఆ అమ్మ ప్రేమ వేరు, ఆ అందం వేరు. అమ్మవారి దగ్గరికి ఈ పిల్లలు ముగ్గురు వచ్చారట, విశాఖేంద్రో పేంద్రో. వీళ్ళు ముగ్గురు వచ్చి కుర్చీ చుట్టూ కూర్చున్నారట. ఎందుకు పరిగెత్తుకొచ్చారో మర్చిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 39 నిమిషాలకు. తిథి నవమి ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల వరకు, వర్జం సాయంకాలం 5 గంటల 52 నిమిషాల నుంచి 7 గంటల 31 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 46 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 3 గంటల 44 నిమిషాల నుంచి 5 గంటల 23 నిమిషాల వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం కౌమారీ పూజ. కౌమారీదేవిని పూజించడం ద్వారా మన పిల్లల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో దైవ లక్షణాలు వృద్ధి చెందుతాయి. స్త్రీమూర్తులలో దైవ లక్షణాలు వృద్ధి చెందడం ద్వారా సత్పురుషులు సమాజానికి అందుతారు. మీరు గమనించినట్లయితే వ్యాసుడు ద్వారా అంబిక, అంబాలిక, దాసి అనే ముగ్గురికి కూడా పిల్లలు పుట్టారు. స్త్రీమూర్తి యొక్క మానసిక స్థితిని బట్టే సంతానం యొక్క వృద్ధి ఉంటుంది. కాబట్టి కౌమారీ పూజ ద్వారా ఆడపిల్లల్లో దైవంతో ఏకాత్మ భావనను అలవరచడం ద్వారా, దైవీ లక్షణాలతో స్త్రీమూర్తి వృద్ధి చెందడం ద్వారా దైవీ లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది. వాళ్ళు ఉత్తమ పౌరులై సమాజానికి ఉద్ధరణ చేస్తారు. నేటి ఆణిముత్యాలు. సంతోషం అనేది అవకాశం ద్వారా రాదు, మనం ఎంచుకునే ఎంపికల ద్వారా వస్తుంది. అక్రోధ సత్యవచనం అక్రోధ సత్యవచనం సంవిభాగః క్షమా తథా ప్రజనస్వేషు ధారేషు ప్రజనస్వేషు శౌచమద్రోహ ఏవ చ ఆర్జవం మృత్యభరణం నవైతే సార్వవర్ణికాగ. క్రోధం లేకపోవడం, సత్యం పలకడం,
పంచుకొని అనుభవించటం, క్షమ, తన భార్య యందు సంతానం పొందటం, శుచిత్వం, ద్రోహబుద్ధి లేకపోవడం, రుజుస్వభావం, సేవకులను భరించడం. ఈ 9 అన్ని వర్ణాల వారికి సామాన్య ధర్మాలు. ఇక కేవలం బ్రాహ్మణుని ధర్మాలు చెబుతాను నేను. ఇంద్రియ నిగ్రహమే పురాతన ధర్మం అని చెబుతారు. తన వేదం అభ్యసించడం, వీనితోనే అతని కర్మ సమాయప్తం అవుతుంది కూడా. విప్రోచిత కర్మలు చేస్తూ శాంతి, జ్ఞాన, విజ్ఞానాలతో తృప్తుడై ఉన్నటువంటి బ్రాహ్మణునికి ఆపత్కర్మ చేయకుండా ధనం లభిస్తే వివాహం చేసుకొని సంతానం పొందాలి. ఆ ధనంతో యజ్ఞమైనా చేయాలి, లేదా సంతానానికైనా ఇవ్వచ్చు, లేక విభజించుకొని సజ్జనులతో కలిసి అనుభవించాలి అని చెప్పబడుతుంది. బ్రాహ్మణుడు కేవల వేదాధ్యయనంతోనే కృతకృత్యుడవుతాడు. ఇతరమైనవి చేసినా చేయకపోయినా బ్రాహ్మణుని మైత్రుడు అంటారు. ఇక క్షత్రియుని ధర్మం కూడా చెప్తాను. క్షత్రియుడు దానం ఇవ్వాలి, కానీ యాచించకూడదు. యజ్ఞం చెయ్యాలి, కానీ చేయించరాదు. వేదం పాఠం చెప్పకూడదు. చదువుకోవచ్చు. ప్రజలను పరిపాలించాలి. యుద్ధంలో పరాక్రమం చూపించాలి. యజ్ఞాలు చేసేవారు, వేదశాస్త్ర జ్ఞానం గలవారు, యుద్ధాలు చేసి గెలిచే రాజులు, లోకాలను జయించే వారిలో ఉత్తములు వాళ్ళు. క్షత్రియుడు దెబ్బతినిన శరీరంతో యుద్ధం నుండి వెనుదిరిగి వస్తే ధర్మం ఎరిగిన వారు ఆ పనిని ప్రశంసింపరు. ముఖ్యంగా ఇటువంటి పనిని ఛత్రబంధువులు పద్ధతి అంటారు. అంటే దొంగలను అణిచివేయడం కంటే రాజులకు ఉత్త కార్యం లేదు. మంచి కార్యం కావాలంటే అది చేయాలి. దానం, అధ్యయనం, యజ్ఞం ఇవన్నీ రాజుకు క్షేమం కలిగించేవి అయినా ధర్మం కాంక్షించే రాజు ముఖ్యంగా యుద్ధం చేయాలి. రాజు ప్రజలందరినీ వారి వారి ధర్మాలతో నిలపాలి. ధర్మంతో శాంతిపూర్వకంగా అన్ని పనులు చేయించాలి. రాజు మరో పని చేసినా చేయకపోయినా చక్కని పరిపాలన వల్లనే కార్యాలన్నీ చక్కబరచగలడు. ఇలా చేసిన ఆ రాజును ఇంద్రుడని అంటారు. వైశ్యుని శాశ్వత ధర్మం ఏమిటో నీకు చెబుతాను. దానం, అధ్యయనం, యజ్ఞం, శుచిగా ధనం సంపాదించడము శాశ్వత ధర్మాలు. శ్రద్ధతో పశువులను అన్నిటినీ తండ్రిలాగా రక్షించాలి. అలా చేయకపోతే అది వికర్మ అవుతుంది. పశురక్షణం వల్ల పరమసుఖం పొందుతాడు. ప్రజాపతి పశువులను సృష్టించి వైశ్యునికి ఇచ్చాడు. బ్రాహ్మణునకు, రాజుకు ప్రజలనందరినీ ఇచ్చాడు. ప్రజాపతి వైశ్యుని వృత్తిని, జీవన విధానాన్ని చెబుతాను. 6 ఆవులను రక్షిస్తుంటే 1 ఆవు పాలు వైశ్యుడు జీతంగా తీసుకోవచ్చు. 100 ఆవులను రక్షిస్తుంటే 1 ఆవును, ఎద్దును జీతంగా తీసుకోవచ్చు. అన్ని ధాన్యాల పంటలలోనూ కూడా 7వ భాగమే సంవత్సరానికి జీతం. నేను పశువులను రక్షించను అనే భావం ఎన్నడూ వైశ్యునికి రాకూడదు. వైశ్యుడు గోరక్షణ చేయటానికి ఇష్టపడినంత కాలం గోవులను ఇతరులెవరూ ఏ విధంగా రక్షింపరాదు. అంటే ఏ విధంగానూ కూడా రాజు అనుజ్ఞ పొంది శూద్రుడు తనకిష్టమైన ధార్మిక కార్యం చేయవచ్చు. ఇక అతని వృత్తిని, జీవన విధానాన్ని చెబుతాను. మిగిలిన వర్ణాల వారు శూద్రుని తప్పక భరించాలి, బాగా చూసుకోవాలి. గొడుగు, తలపాగా, ఆసనం, చెప్పులు, విసనకర్రలు తాము వాడుకునేవి పరిచర్య చేసే శూద్రుడికి మంచి మంచివి కూడా వస్త్రాలు ఇవ్వాలి. ద్విజాతులు తాము ధరించే వస్త్రాలను శూద్రునికే ఇవ్వాలి. అది వానికి ధర్మధనం. ద్విజాతులకు శుశ్రూష చేయటానికి శూద్రుడు వస్తే తప్పక అతనికి వారు వృత్తి కల్పించాలని ధర్మవేత్తలు అంటారు. సంతానం లేని శూద్రుడికి యజమాని అన్నం పెట్టాలి. అలాగే వృద్ధులను, దుర్బలులను భరించాలి. ఆపదలో ఉన్న యజమాని శూద్రుడు విడిచి వెళ్ళరాదు. పైగా మరింత ఆదరంతో చూడాలి. శూద్రుడికి వేరుగా సొమ్ము లేదు. అతడే స్వామికి సొమ్ము కదా. 3 వర్ణాల వారు, వారి యొక్క యజ్ఞమే అతనికి యజ్ఞం. స్వాహాకారం, వషట్కారం, మంత్రము శూద్రుడితో ఉండవు కదా. అంచేత శూద్రుడు వైదిక వ్రత దీక్ష పొందకుండా పాకయజ్ఞాల ద్వారా యజ్ఞం చేయాలి. పాకయజ్ఞం యొక్క దక్షిణను పూర్ణ పాత్రలు అంటారు.
పైజావనుడు అనేటువంటి శూద్రుడు ఇంద్రాగ్నం అనేటువంటి విధానంతో యజ్ఞం చేసి దక్షిణగా 1,00,000 పూర్ణ పాత్రలు ఇచ్చాడని మేము విన్నాం. బ్రాహ్మణాది 3 వర్ణాలకు యజ్ఞం ఎలా విధింపబడిందో అలాగే శ్రద్ధగా సేవ చేయడమే శూద్రుడికి యజ్ఞమని విధింపబడింది. అన్ని యజ్ఞాలకు ముందు ఈ శ్రద్ధాయజ్ఞం విధింపబడింది కూడా. దైవతం హి మహశ్రద్ధ పవిత్రం యజతాం చయత్, పవిత్రం యజతాం చయత్, దైవతం హి పరం విప్రాగ, దైవతం హి పరం విప్రాగ, స్వేన స్వేన పరస్పరం, స్వేన స్వేన పరస్పరం. శ్రద్ధ అనేది గొప్ప దైవం. యజ్ఞం చేసేవారిని పవిత్రం చేస్తుంది శ్రద్ధ. ఆయా సేవలతో శూద్రులకు విప్రులు పరమదైవాలు. బ్రాహ్మణులతో కలిసిపోయి వారి కోరికలతో కూడుకొని శస్త్రయాగాలు చేశారు. వారు 3 వర్ణాల్లోనూ సంతానం పొందారు. బ్రాహ్మణులు దేవతలకు కూడా దేవతలు. వారు నీకు పరమహితాన్ని బోధిస్తారు. అందుచేత యజ్ఞాలన్నీ అన్ని వర్ణాలకు సంబంధించినవే. ఇవి విధిగా చేయాలి, ఇష్టాన్ని బట్టి కాదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 తెలిసిన ద్విజుడు దైవంలాగా సర్వదా పూజ్యుడు. ఋగ్యజస్సామాలు లేని శూద్రుడు ప్రజాపత్యుడు. అతడికి ప్రజాపతియే దేవత. అందుచేత యజ్ఞం అన్ని వర్ణాల్లోనూ బుద్ధి చేత నెలకొల్పబడుతుంది. ఈ మానస యజ్ఞం చేసేవాని యజ్ఞ భాగాన్ని దేవతలు ఇతర జనాలు తప్పకుండా కోరుతారు. అందుచేత అన్ని వర్గాల వారికి శ్రద్ధాయజ్ఞం విధింపబడింది. బ్రాహ్మణుడు మిగిలిన వర్ణాల వారికి దైవం. వారు అతనికి తనవారే. తన వారి చేత యజ్ఞాలు అతడు తప్పక చేయించాలి, అంటే జపయజ్ఞాదులు. అందుచేత యజ్ఞ సంబంధం వలన వర్ణాలన్నీ సాధువులే. కర్మల చేత బ్రాహ్మణుడే క్షత్రియాదులు అయ్యాడు. వారందరూ బ్రాహ్మణునకు జ్ఞాతులే. అకార రూపమైన అక్షరమే సామముగా, యజస్సుగా, రుక్కుగా అయినట్లు బ్రాహ్మణుడే అన్ని వర్ణాలుగా అయ్యాడు. యజ్ఞం చేయాలనుకున్న వైకానసులనే మునుల యజ్ఞగీతలు అనేటువంటి గాథలను పురాణ విధులు చెప్పుకుంటూ ఉంటారు కూడా. సూర్యోదయం తర్వాత కానీ ముందు కానీ శ్రద్ధ కల జితేంద్రుడు ధర్మబుద్ధితో అగ్నిని అర్చిస్తాడు. అప్పుడు కారణం వాని యొక్క శ్రద్ధయే. హోమ సంబంధి విషయాల్లో మొదటిది స్కన్నం, తర్వాతది అస్కన్నం. యజ్ఞ రూపాలు చాలా ఉన్నాయి. అవి నానా కర్మల ఫల రూపాలు. ఆ యజ్ఞాలన్నిటినీ జ్ఞాన నిశ్చయంతో తెలుసుకున్న మీ విప్రుడు శ్రద్ధతో వాటిని చేయటానికి అర్హుడవుతాడు. దొంగ కాని, పాపాత్ముడు కానీ, ఇంకా మహాపాపి కానీ యజ్ఞం చేయాలనుకున్న వానికి సాధువుగానే చెబుతారు. వాని ఋషులు ప్రశంసిస్తారు. అది మేలైనది, సందేహం లేదు. అందుచేత అందరూ యజ్ఞాన్ని చేయాలని నిర్ణయం. యజ్ఞంతో సమానమైనది ముల్లోకాలలోనూ లేదు. అందుచేత అసూయ లేకుండా మానవుడు శ్రద్ధా పవిత్రతలతో శక్తికి తగినట్లు యథేచ్ఛంగా యజ్ఞం చేయాలని చెబుతారు అన్నాడు భీష్మ పితామహుడు. యజ్ఞం అంటే అర్థమైంది కదా. మంత్రయజ్ఞం కూడా యజ్ఞమే, జపయజ్ఞము యజ్ఞమే. ఇవన్నీ కూడా రాయటం కూడా లిఖిత యజ్ఞం కూడా యజ్ఞమే. అందుకని అన్ని వర్ణాల వరకు యజ్ఞం ఉంది అని చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, 4 ఆశ్రమాల ధర్మాలు వాని కర్మములు చెబుతాను విను. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని 4 ఆశ్రమాలు. ఇందులో 4వదైనటువంటి సన్యాసం బ్రాహ్మణులు స్వీకరించారు. ఉపనయన సంస్కారంతో బ్రాహ్మణత్వం పొంది అజ్ఞాదానాది కర్మలను అర్హత పొంది వేదం అధ్యయనం చేసి భార్యతో కానీ భార్య లేకుండా కానీ ఇంద్రియ నిగ్రహంతో ఆత్మనిష్ట కలిగి కృతకృత్యుడై గృహస్థాశ్రమం నుండి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. అక్కడ ఆరణ్యక శాస్త్రాలన్నీ చదివి ధర్మవేత్త కావాలి.
అక్కడ ఊర్ధ్వరేతస్కుడై ఉండాలి. అప్పుడు సన్యాసం స్వీకరించి మోక్షం పొందాలి. రేతస్సులైనటువంటి మునుల ఈ సాధనాలే పండితుడైనటువంటి విప్రునికి ముందుగా చేయవలసిన కర్తవ్యాలు. చక్కగా బ్రహ్మచర్య ఆశ్రమం పాటించాక మోక్షకాంక్ష గల విప్రునికి భిక్షాచరణం, సన్యాసం మీద అధికారం ఉంది. అది ప్రశస్తం కూడా. ఎక్కడ సూర్యుడు అస్తమిస్తే అక్కడే శయనించాలి. కోరికలు, గృహము ఉండరాదు. ఏది దొరికితే అది తినాలి. మునియే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఏ ఆశలు ఉండరాదు. అన్నిటినీ అందరినీ సమంగా చూడగలగాలి. భోగాలు ఉండరాదు. వికారరహితుడైన విప్రుడు క్షేమాశ్రయమైన సన్యాసాశ్రమం పొంది మోక్షం పొందుతాడు. వేదాలు అధ్యయనం చేసి బాధ్యతలన్నీ తీరి సంతానం పొంది సుఖాలు అనుభవించి ముని ధర్మాలతో కూడిన గృహస్థ ధర్మం ఆచరిస్తూ యోగాన్ని అభ్యాసం చేయాలి. ఇలా యోగయుక్తుడై గృహస్థాశ్రమంలో ఉండాలి. అలా కూడా అతడు మోక్షం పొందుతాడు. వేదశాస్త్ర ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి. దూర్ధత కానీ కుటిలత కానీ ఉండకూడదు. మితంగా భుజించేవాడు కావాలి. దేవతలను ఆరాధించే ఆసక్తి ఉండాలి. కృతజ్ఞుడై ఉండాలి. సత్యం పలకాలి. మృదువుగా క్రూరత్వం లేకుండా సహనశీలుడై ఉండాలి. ఇంద్రియ సంయమనం కలిగి ఉండాలి. గురువులకు శాస్త్రాలకు విధేయుడై ఉండాలి. హవ్యము కవ్యము పట్ల శ్రద్ధ ఉండాలి. సదా ద్విజునకు అన్నం పెట్టాలి. మాత్సర్యం ఉండరాదు. బ్రహ్మచర్యాది అన్ని ఆశ్రమాల్లో ఉన్నవారికి దానం చేయాలి. వేద విహిత కర్మలలో నిష్ఠ కలిగి ఉండాలి. ఈ లక్షణాలున్న మోక్షం లభిస్తుంది. నాయన, ఈ విషయంలో మహానుభావులైనటువంటి మహర్షులు నారాయణ గీతను చెబుతారు. అది ఎంతో అర్థవంతమైనది, ఎంతో ఫలితంగా ఏర్పడింది. దానిని నేను చెబుతున్నాను విను. సత్యం, రుజుత్వం, అతిథులను సత్కరించటం, ధర్మార్థాల పట్ల శ్రద్ధ, తన భార్య యందు మాత్రమే ఆసక్తి, ఇహలోక పరలోక సుఖాలు అనుభవించటం అనేది ఉత్తమం. ఇది నా మతం. పుత్రులను, భార్యలను, వేదాలను పోషించడం అనేవి ఉన్న గృహస్థాశ్రమం శ్రేష్టమైందని మహర్షులు అంటున్నారు. ఇలా యజ్ఞశీలుడైన బ్రాహ్మణుడు యథాశాస్త్రీయంగా గృహస్థాశ్రమం ఆచరించి గృహస్థ ప్రవృత్తిని శోధించి స్వర్గంలో విశుద్ధమైన ఫలం పొందుతాడు. గృహస్థుడు దేహ పరిత్యాగం చేశాక తరగని కామాలు అతన్ని ఇష్టంగా అవన్నీ అనంత స్థితి కోసం వచ్చి చేరుతాయంటారు. ఆ కామాలకు అన్ని దిక్కులలోనూ కన్నులు, శిరస్సులు, ముఖాలు కూడా ఉంటాయి. విరాట పురుషునిలాగా వేల కన్నులు, ముఖాలు కూడా ఉంటాయి. అంతం లేని ఆ కామాలు కింకరుడులాగా అతన్ని సేవిస్తాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.